హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమ స్పెయిన్లో తెలుగమ్మాయి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే మా ఇండియాకి ట్రావెల్ చేస్తున్నాము. ఆఫ్టర్ 2 years వెళ్తున్నాము. యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళినా కూడా సేమ్ ఎగ్జైట్మెంట్, సేమ్ హ్యాపీనెస్తో వెళ్తూ ఉంటాము. చాలా పనులు ఉంటాయి. ఇండియాకి వెళ్ళే బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ అయితే ఉంటుంది. షాపింగ్ చేయడం, హౌస్ క్లీన్ చేయడం అనేసి చాలా ప్లానింగ్స్ అనేటివి, టికెట్ బుక్ చేయడం అవన్నీ ఉంటాయి. బట్ కానీ ఇండియాకి వెళ్తున్నాము, అందరినీ కలుస్తున్నాము అనే ఆ హ్యాపీనెస్తో మాకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేసేస్తామన్నమాట. యాక్చువల్గా లాస్ట్ 2 వీడియోలో షాపింగ్ వీడియో అని మనం చేసాం కదా, అప్పుడు ఎక్స్ప్లోర్ చేసే టైంలో మీకు చూపిస్తూ నేను కొన్ని షాపింగ్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇండియాలో కావాలి కదా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి. సో అప్పుడు తీసుకున్నటివి ఇప్పుడు మనం ప్యాక్ చేసేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఇదంతా పెద్ద బ్యాగ్ వేసుకొని పెట్టుకున్నాను నేను ఫస్ట్. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ పెద్దవాళ్ళకి అంటున్న లేడీస్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్ అని తీసుకున్నాను. అండ్ కిడ్స్కి టాయ్స్ అని చెప్పేసి, తర్వాత కొన్ని బుక్స్ తీసుకున్నాను, కొన్ని షూస్ అని బోల్డ్ అని ఉన్నాయన్నమాట. ఒకటని చెప్పలేను. ఈసారి అయితే అంత ఓకే, ఈసారి గిఫ్ట్స్ ఎక్కువ అయిపోయాయి, బ్యాగ్స్ సరిపోలేదు. యాక్చువల్గా ఇండియా నుంచి వచ్చేటప్పుడు మాకు బ్యాగ్స్ ఎక్కువ సరిపోవు, ఇక్కడి నుంచి వెళ్ళే టైంకి మాకు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకో ఈసారి అర్థం కాలేదన్నమాట మాకు. సో ఎవ్రీ 2 yearsకి వెళ్ళినప్పుడల్లా అట్లే తీసుకొని వెళ్తూ ఉంటాము. అదొక హ్యాపీనెస్ మాకు, ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకెళ్ళడం. అండ్ అలాగే కొన్ని శారీస్కి బ్లౌజెస్ లేవు, అవి కట్ చేసుకొని నేను స్టిచ్ చేయించుకుందామని తీసుకెళ్తున్నాం అనమాట. మీకు తెలిసిందే కదా, మేము ఇక్కడ కొన్ని ఫెస్టివల్ చేసుకుంటాము, అప్పుడు మన ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి. సో అందుకనేసి తీసుకెళ్తున్నాం అనమాట. సర్దే కొద్దీ వస్తూనే ఉంది. ఎన్ని రోజుల నుంచి, 1 month నుంచి అనుకుంటున్నాను సర్దాలి అని. అవుతుందే అంటే వేరే పనిలో పడి, క్లీనింగ్లో పడి ఎక్కువ అయిపోయాను, కానీ సర్దడం అయితే అస్సలు జరగట్లేదు. కానీ ఒక రూమ్లో అన్నీ వేసేసి డంప్ చేసేస్తూ ఉన్నా అనమాట. అన్ని రూమ్లో పడేయడము, క్లోజ్ చేసేయడం, వచ్చినట్టుగా, కొన్నట్టుగా. కొన్ని క్లాత్స్, అయ్యో భలే ఉన్నాయి. షాపింగ్ అంటే అలసిపోతాము, చెప్పుకొని ఇండియాకి వస్తున్నాము, షాపింగ్ చేసి అబ్బా మామూలుగా ఉండదు ఇదంతా. కొన్ని టాయ్స్ కూడా తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే, నాకు సంబంధించిన గిఫ్ట్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకుంటాము. మా హస్బెండ్కి సంబంధించిన బ్యాగ్స్, రిలేటివ్స్ అంతా ఒక బ్యాగ్లో పెట్టుకుంటారనమాట. మేము ముందే సగ్రిగేట్ చేసుకుంటాం, సో దట్ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. సో అందుకనేసి అది ఈజీ అవుతుంది, ఈజీగా కూడా డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు మనం. అండ్ అలాగే కొన్ని క్లాత్స్. ఈసారి హ్యాండ్ బ్యాగ్ ఎక్కువ తీసుకున్నాం అనిపిస్తుంది ఎందుకు కదా. ఇండియాకి వెళ్ళాక ఏం తినాలనిపిస్తుంది మీకు ఇద్దరికి? నీకు ఇండియాకి వెళ్ళాక నువ్వేం తినాలనిపిస్తుంది నీకు? స్వీట్స్ ఇద్దరికి. నాకైతే ఫ్రూట్స్. మ్యాంగో సీజన్ ఇప్పుడు. ఇక్కడ మ్యాంగో అస్సలు దొరకదు. ఇండియాకి వెళ్ళేసి ఫుల్గా మ్యాంగో తినేసి వస్తాను నేనైతే. మ్యాంగోస్, టెంపుల్ విజిట్ చేయడం. అండ్ అలాగే మా వాడికి కొన్ని క్లాత్స్ అక్కడ యూజ్ చేయడానికి, అక్కడ కొన్ని బట్టలు సెట్ అవ్వడికి, అందుకనేసి కొన్ని న్యూ క్లాత్స్ ఇక్కడి నుంచే తీసుకుంటా అనమాట టెంపుల్కి వెళ్ళడానికి. ఇక్కడ ఏంటి ఏమైంది? ఓకే, ఈ సర్దే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి తెలుసా? 4-5 బ్యాగ్స్ ఉన్నాయి. అన్నీ ఇదంతా వాటికే సరిపోయింది. మా వాడి బట్టలు ఇంకా వాడికి ఫుల్గా అయిపోతుంది. యాక్చువల్గా మేము బట్టలు ఏం తీసుకోబోము ఇక్కడ నుంచి, అక్కడే ఆర్డర్ పెట్టుకుంటాము, అక్కడే యూజ్ చేసి ఆ బట్టలంతా తెచ్చుకుంటాం. వింటర్ క్లాత్స్ మాత్రమే ఇక్కడ తీసుకుంటాం అనమాట. సమ్మర్ క్లాత్స్ మనకి ఇండియా నుంచే కొన్ని ట్రెడిషనల్వి అన్నీ తెచ్చుకుంటాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక బ్యాగ్ సర్దడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకొక బ్యాగ్ తీద్దాము. ఎంత పెద్ద బ్యాగ్ చూడండి ఇది. ఓ మై గాడ్, మూవ్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఒక బ్యాగ్ అయితే ఫినిష్ అయిపోయింది కదా. ఇంకో బ్యాగ్
దాంట్లో సర్దుదాము. యాక్చువల్గా వస్తూనే ఉన్నాయి ఇవి, దాంట్లో కొన్ని గిఫ్ట్స్. ఏంటి షూస్, బ్యాండ్స్ బోల్డన్ ఉన్నాయి. మేము అప్పుడు లేగో షాప్కి వెళ్ళాము, కొన్నామని చెప్పారు కదా. సో అవి కూడా కొన్ని లేగో షాప్ పిల్లలకి తీసుకున్నాం అనమాట. అవి మంచిది బ్రెయిన్ డెవలప్మెంట్కి. సో అందుకని కొన్ని క్లాత్స్, గగుల్స్ కొన్ని, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఏంది ఉడే ఇంటెలిజెన్స్, ఇది కూడా ఫజీలా. పిల్లలకైతే బాగా పనికొస్తారు సమ్మర్లో ఆడుకోవడానికి. యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళకి మా వాడు వెళ్ళినప్పుడు స్కూల్ ఓపెన్ చేసి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు. వాడికి బోర్ కొడుతూ ఉంటుంది. వాడికి కావాల్సింది కొన్ని ఐటమ్స్ తీసుకోవాలన్నమాట. వాడికి బోర్ కొట్టకుండా బుక్స్ కానీ ఫజిల్ ఐటమ్స్ కానీ అవి తీసుకోవాలి. వాడిని ఎంటర్టైన్మెంట్ చేయాలి మేము బాగా. ఈవినింగ్ మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత ఆడుకుంటూ ఉంటారు వాళ్ళతో. షూస్, ఇంకొక బ్యాగ్స్ సర్దే కొద్దీ వస్తూనే ఉన్నాయి. చాలా పేషెన్స్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. తీసుకుంటాం కానీ తీసుకునేటప్పుడు చాలా పేషెన్స్ ఉండాలి, సర్దేటప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ ఉండాలన్నమాట. అసలు స్టార్టింగ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. సర్దుదాం అని లాస్ట్ త్రీ డేస్లో జర్నీ ఉంది మాకు. ఇప్పుడు సర్దుతున్నాను. అసలు హౌస్ క్లీనింగ్లో పడిపోయాను. హౌస్ క్లీనింగ్ అస్సలు అవ్వడమే లేదు అది కూడా. సో అట్లా ఉంటుంది. ఇవి కొన్ని హెయిర్ బ్యాండ్స్ అవి తీసుకున్నాను. తర్వాత కొన్ని బుక్స్ చెప్పాను కదా, ఫజిలా స్కెచ్ పెన్స్ మా వాడి కోసమని కొన్ని తీసుకున్నాను. ఓకే, ఇది కూడా అయిపోయింది. ఈ బ్యాగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇంకా చిన్న క్యాబిన్ బ్యాగ్స్ ఉన్నాయి. వాటిలో మేము 3 డేస్కి యూజ్ చేయాల్సిన కొన్ని క్లాత్స్ స్టార్టింగ్లో అవి వేసుకుంటాను, అంటే ఇమీడియట్గా యూజ్ చేయడానికి. ఇంకా చాక్లెట్ ఉంది, ఆ చాక్లెట్ కూడా ఇప్పుడు దాన్ని చూద్దాం. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు గిఫ్ట్స్ అయితే సర్దడం అయిపోయింది. తర్వాత మనం ఎన్ని గిఫ్ట్స్ కొన్నా కూడా చాక్లెట్ లేకుండా ఆ ట్రిప్ అనేది కంప్లీట్ అవ్వదు. సో అందుకనేసి ఇంకా మనకి చాక్లెట్స్, ఇక్కడ మనకి అన్ని టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. ఈ చాక్లెట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఒక్క ఫ్లేవర్స్ బాగుంటాయి, బట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. చూద్దాం ఇంకా 100 grams ఎంత ఉంటాయి అనేది. అప్పుడెప్పుడో వచ్చినాం కొత్తగా, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. అయిపోయింది దాచిగాడిది. ఏంటి అప్పుడే ఫినిష్ అయిపోయింది? అవును, ఇవి కూడా నీళ్ళు చాక్లెట్. న్యూ రెసిపీస్, ఇవన్నీ న్యూస్ రెసిపీస్, దుబాయ్ నుంచి వచ్చింది. అంటే ఒక బార్ వచ్చి 10 euros అన్న. ఇది 145 grams. ఇది 145 grams 10 euros. ఈ చాక్లెట్ నేను ఏం చేస్తానంటే, యాక్చువల్గా ఇక్కడ కొన్ని ర్యాపర్ పేపర్ తీసుకుంటున్నా, గిఫ్ట్స్ పేపరు. ఇలాంటి గిఫ్ట్ పేపర్ తీసుకొని ఆల్రెడీ కొన్ని చేసి పెట్టాను. ఇలా చాక్లెట్ నీట్గా ర్యాప్ చేసి ఇస్తాను అనమాట, పిచ్చి పిచ్చి కవర్లో అట్లా ఇవ్వకుండా. సో వాటిని నీట్గా ఇక్కడ పెట్టేసి దీన్ని చిన్న చిన్న కవర్లో ఇలా ఇచ్చేస్తాను. బాగుంటుంది ఇలా చూడడానికి, వాళ్ళకి బాగుంటుంది అండ్ మనకు కూడా బాగుంటుంది, క్యూట్గా బాగుంది కదా. ఇలా ఈ చాక్లెట్స్ అనమాట. అవి కూడా సేమ్ ఎవ్రీ సైడ్ వాళ్ళం అటు సైడ్ పెట్టుకుంటాం అనమాట. సో అక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఈ చాక్లెట్స్ అయితే. ఇప్పుడు కొన్ని చాక్లెట్ పెట్టేద్దాము. కొన్ని డైరెక్ట్గా పెట్టేస్తున్నాను, మళ్ళీ అక్కడ కూడా కొన్ని సగ్రిగేట్ చేసేసుకుందాం అని చెప్పేసి. ఓకే, ఇంకా బోల్డెన్ ఉన్నాయన్నమాట. బోల్డెన్ అంటే మా క్లాత్స్ ఉన్నాయి కదా నార్మల్గా, ఇంకా కాస్మెటిక్స్ ఉన్నాయి. అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటాను, క్యాబిన్ బ్యాగ్లో అట్లా పెట్టేసుకుంటాను. అప్పుడు అంటే లాస్ట్ వరకు మనం సర్దుతూనే ఉంటాం. అందుకని కంప్లీట్గా అవ్వలేదు అని, ఇన్కంప్లీట్ అనే చెప్పుకోవాలన్నమాట ఇలాగే సర్దడము.
ఇదండి వాళ్ళ వీడియో అయితే. ఇంకా ఇండియాకి వెళ్ళిన తర్వాత బోల్డన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియో వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్తాము, ఇంకా టెంపుల్స్ చూస్తాము, ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తాము, ఇంకా మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయలేము. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసింది ఒక ఎత్తు అయితే, ఇండియాలో చూసే వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటాయి. సో ఇంకా మీరు అలాంటి ఆ వీడియోస్ ఇంకా మిస్ కాకుండా ఉండాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు స్పెయిన్లో తెలుగమ్మాయిని క్లిక్ చేసినట్లయితే నా ప్రొఫైల్ అనేది మీకు విజిబుల్ అవుతుంది. సో దట్ మీకు ఏదైనా స్పెయిన్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు పింక్ చేయొచ్చు. అందరికీ నేను రిప్లై ఇస్తాను తప్పకుండా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై అడియోస్.